మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇప్పుడు ఇండియాలో 2 టాపిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి కిసిక్ సాంగ్ ఎలా ఉంది అనేది, మరొకటి దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్. పుష్ప 2 ప్రొడ్యూసర్ పై దేవి ఓపెన్ గానే కంప్లైంట్స్ రైజ్ చేశారు. ఓ దశలో ఫ్యూచర్ లో సుకుమార్ దేవి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేక బ్రేక్ పడుతుందా అని ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో టాలీవుడ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసింది. ఎప్పుడో ఆర్యతో మొదలైన బంధం వీరిది పుష్ప 2 వరకు అద్భుతంగా కొనసాగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిని కాదని తమన్ అజనీష్ కు ఛాన్స్ ఇచ్చాడు సుకుమార్. త్వరలో రామ్ చరణ్ తో చిత్రం చేయబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తాడా లేదా అన్నది డౌట్ గా మారింది. ఈ డౌట్ కు మెయిన్ రీజన్ దేవితో ముందు నుంచి వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్స్ తో మూవీస్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ముందు త్రివిక్రమ్ జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల తరువాత దేవిని పక్కన పెట్టి తమన్తో జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా బోయపాటి కూడా దేవితో లెజెండ్, సరైనోడు లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తరువాత అఖండ, స్కంద కోసం తమన్ తలుపు తట్టాడు. ఏళ్లకు ఏళ్లు దేవితో వర్క్ చేశాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే సినిమాలకు బ్లాక్ బస్టర్ ట్రాక్స్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే దేవర కోసం అనిరుద్ధ్ డేట్స్ తీసుకున్నాడు కొరటాల. ఇక బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఉప్పెనతో తన సాంగ్స్ తో కావలసినంత క్రేజ్ తీసుకొచ్చాడు దేవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా కోసం రెహమాన్ వైపు వెళ్లాడు బుచ్చిబాబు.